తెలంగాణలో మరో 2 రోజులు భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ నమోదవుతాయని చెప్పింది. ఇక మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పుల ప్రభావం ఉంటుందంటున్న వెదర్ ఆఫీసర్ ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి అయితే సూర్యుడు బగ్గుమంటా ఉన్నాడు. చాలా వరకు ఎండ తీవ్రతను అయితే మనకు రికార్డ్ స్థాయిలో కనిపిస్తూ ఉన్నాయి. మరి వచ్చే 2 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, నిన్న ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి? రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా ఉష్ణ తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న నమోదైనటువంటి ఉష్ణ తీవ్రత గణాంకాలు కనుక చూసినట్లయితే ఆదిలాబాద్లో సుమారు 44.3 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదైంది. అలాగే చూసుకున్నట్లయితే నిజామాబాద్లో కూడా 44 డిగ్రీలు, ఇంకా మినహా రాష్ట్రం అంతటా కూడా ఆల్మోస్ట్ మనకి 40 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. సిటీలో కూడా చూసుకున్నట్లయితే 39.3 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఓకే సార్, సో ఇవాళ రేపు ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉంది? సో ఇప్పటికే చాలా వరకు మరణాలు కూడా పెరుగుతూ ఉన్నాయి వడదెబ్బతో డిస్ట్రిక్ట్లలో కూడా. సో రాబోయే 2 రోజులు కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గణాంకాలు నమోదవుతున్నటువంటి ఉష్ణ తీవ్రత గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే హెచ్ స్థాయిలోనే మనకి నమోదవుతున్న విధంగా మనం చూడొచ్చు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం అధికంగా తీవ్ర స్థాయిలో ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవడం కూడా చూస్తున్నాము. రానున్న 2 రోజుల్లో కూడా ఇక ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు, అలాగే నిజామాబాద్, జగిత్యాల ఈ యొక్క జిల్లాల్లో మనకి ఉష్ణ తీవ్రత అనేది అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో సుమారు 45 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత నమోదయ్యే విధంగా అంచనాలు వేయడం కూడా జరిగింది. అలాగే తూర్పు తెలంగాణ, దక్షిణ తెలంగాణలో కనుక పశ్చిమ తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతుంది. ఇంకా సిటీ అలాగే ఉమ్మడి సిటీ జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే సుమారు 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఇక్కడ ఉష్ణ తీవ్రత నమోదయ్యే అంచనాలు వేయడం కూడా జరిగింది. ఓకే సార్, ఇటు డిస్ట్రిక్ట్స్కి సంబంధించి ఉష్ణోగ్రతలతో పాటు వడగాళ్ళు కూడా ఈ మధ్య పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ఈ వడగాళ్ళకు సంబంధించి ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేశారు? ఇటు జిల్లాలకు సంబంధించి ఎట్లాంటి కలర్ వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రానున్న 2 రోజులు కూడా ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం వడగాల్పుల తీవ్రత, ఎండతో పాటు వడగాల్పుల తీవ్రత అనేది ఎక్కువగా ఉండే అంచనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రెడ్ కలర్స్ ఏవైతే ఇచ్చామో ఇక్కడ ఉష్ణ తీవ్రత అధికంగాను, అలాగే వడగాల్పుల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం అయితే హెచ్చుగా కనిపిస్తుంది. అలాగే సిటీలో కూడా చూసుకున్నట్లయితే రానున్న 2 రోజులు కూడా పగటిపూట ఉష్ణ తీవ్రత కొంచెం క్రమేపీ పెరిగినా కూడా రాత్రిపూట ఉన్నటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా తీవ్రత కూడా అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటికి తగ్గట్టుగా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు అన్నిటికీ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ అనేది జారీ చేయడం జరిగింది. ఇంకా మిగిలిన జిల్లాలకు ఈవెన్ సిటీకి కూడా చూసుకున్నట్లయితే ఎల్లో కలర్స్ అనేవి జారీ చేయడం జరిగింది. ఒక విధంగా చెప్పాలి అంటే పగటిపూట ఉష్ణ తీవ్రత అనేది అధికంగాను, అలాగే రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత కూడా అధికంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్, ఇటు ఇప్పటికే జిల్లాలకు సంబంధించి కూడా రెడ్, ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు కదా, అక్కడున్న అధికారులకు కావచ్చు ఎట్లాంటి అలర్ట్స్ ఇచ్చారు, అక్కడున్న రైతులకు ఎలాంటి సూచనలు జారీ చేశారు ప్రజలకి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఎండ తీవ్రత మనకి పెరుగుతుందో, ముఖ్యంగా 11:30 నుంచి 3:30 ప్రాంతంలో ఎండ తీవ్రత హెచ్చుగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాల్లో బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం తలని కప్పుకోవడం, తలకి మీద గుడ్డ కానీ లేదంటే ఒక టోపీ కానీ లేదంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఒక చేతిలో అంబ్రెల్లా కూడా అనేది పట్టుకుని వెళ్ళాలి. అలాగే వీలైనంత వరకు కూడా మనం తాగడానికి సరిపడా వాటర్ అనేది కూడా బయటికి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళాలి. అట్లాగే చూసుకున్నట్లయితే ఎవరైతే అవుట్డోర్ యాక్టివిటీస్, ముఖ్యంగా వ్యవసాయం చేసేవారు కానీ, రైతులు కానీ, కౌలు రైతులు కానీ పని చేసే సమయాల్లో మాత్రం ముఖ్యంగా ఈ యొక్క ఎక్కువ ఎప్పుడైతే ఎండ తీవ్రత అధికంగా ఉంటుందో ఈ సమయాల్లో మాత్రం శక్తివంతమైన పనులు అనేవి చేయకుండా, శక్తికి మించిన పనులు అనేవి చేయకుండా, శరీరానికి డిహైడ్రేట్ కాకుండా ఎప్పటికప్పుడు వీలు చిక్కినప్పుడల్లా విరామం తీసుకుంటూ విరామ సమయంలో కొంచెం శరీరానికి కావాల్సినటువంటి తగిన మోతాదులో వాటర్ కూడా తీసుకోవాలి. అలాగే పిల్లలు కానీ వృద్ధులు కానీ ఈ యొక్క ఎండ తీవ్రత గల ఎక్కువైన సమయాల్లో మాత్రం బయట తిరగడం అనేది చేయరాదు. ఓకే సార్, సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న కూడా మనకు ఎండ తీవ్రత కనిపించి ఒకేసారిగా వాతావరణం మారిపోయి పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లో కూడా మనకు చిరుజల్లుతో కూడిన వర్షం నమోదైంది. సో ఈ రోజు అట్లాంటి వాతావరణం ఏమైనా కనిపించే అవకాశం ఉందా? నిన్న కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి రంగారెడ్డిలోను, జనగంలోను ఒక
సెంటీమీటర్ వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తం కూడా మనకి పొడిబారినటువంటి వాతావరణమే స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే సార్, అంటే ఈ మధ్యకాలంలో వర్షాలకైతే ఏమైనా ఛాన్స్ ఉందా, లేదంటే పొడిబారిన వాతావరణమే కనిపించే అవకాశం ఉందా సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు అంటే 23 ఏప్రిల్ అలాగే 24 ఏప్రిల్ వరకు కూడా పొడిబారినటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సిటీలో కూడా చూసుకున్నట్లయితే పగటిపూట ఉష్ణ తీవ్రత ఉన్నప్పటికీ కూడా రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయి. తర్వాత నుంచి కూడా 26 నుంచి కొంచెం చల్లటి వాతావరణం, కొంచెం తేలికపాటి వర్షం అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూస్తూ ఉన్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్. ప్రస్తుతం అయితే కూడా తెలంగాణ వ్యాప్తంగా అయితే ఎండలు దంచుకొడుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు వచ్చే 2 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండబోతుందని చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణ జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఆ జిల్లాల్లో దాదాపు 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉండడంతో ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ వినోద్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.